చందమామ కథలు. అదృష్టం తెచ్చిన ఆకులు. ఒక దూరదేశంలోని జాగీరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళకొక పాత గుడిసె, కూరలు పెంచడానికి వీలైన చిన్న పెరడు, ధాన్యం పండించడానికి కొద్దిపాటి పొలము ఉండేవి. వాళ్ళు పెద్దవాళ్ళయి కూడా వేర్లు పడి చెరొక దారి వెళ్ళిపోక ఆ పాత గుడిసెలోనే ఉండి చెప్పులు కుట్టుకుంటూ మరమ్మతులు చేస్తూ ఏదో విధంగా పొట్టపోసుకుంటూ వచ్చారు. కానీ ఇట్లా కూడా వాళ్లకు ఎంతో కాలం సాగలేదు. పట్నం నుంచి మరొక చెప్పులు కుట్టేవాడు వచ్చి వాళ్ళుండే ఊళ్ళోనే మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని ఈ అన్నదమ్ములకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టాడు. అందరూ వాడి దగ్గరే తమ చెప్పులు బాగు చేయించుకుని వాడి పనితనాన్ని మెచ్చుకుని అన్నదమ్ముల ముఖం చూడడం మానేశారు. కష్టాలన్నీ కలిసి వస్తాయన్నట్లుగానే ఆ ఏడే వాళ్ల పొలం సరిగా పండలేదు. అసలే దారిద్ర్యంతో బాధపడే ఆ అన్నదమ్ములు ఈ కారణంగా కటిక దరిద్రం వాత పడ్డారు. శీతాకాలం వచ్చింది. ఒక రాత్రి చలి మరీ తీవ్రంగా ఉన్నది. అందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు. మనకు కట్టెలున్నా బాగుండును, భోగి మంట వేసుకుందుము అన్నాడు అన్న. మన ఇంటి ముందున్న మైదానంలో ఒకప్పుడు అడవి ఉండేది. దాన్ని జాగీరుదారు కొట్టేయించాడు. ఇప్పుడు కూడా లావుపాటి చెట్లు వేళ్లు పైకి కనిపిస్తూనే ఉంటాయి. మన ఇంటికి దగ్గరలోనే మూరెడు మందం గల వేరు సగం బయటకు వచ్చింది. దాన్ని తవ్వి తెచ్చి మనం భోగి మంట వేసుకుందాం అన్నాడు తమ్ముడు. ఇద్దరూ దీపం తీసుకుని మైదానం మీదకు వెళ్ళి తమ్ముడు చెప్పిన దొంగలాంటి వేరును తవ్వి తెచ్చి దానికి ఒక చివర నిప్పు అంటించారు. ఎన్నేళ్లుగానో ఎండిపోయిన ఆ దొంగ చక్కగా నిలిచి కాలసాగింది. అంతలోనే వాళ్లకు ఆ దొంగలో నుంచి కోయిల ఒకటి కుహు కుహు అని కూయడం వినపడి అమిత ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు చూస్తుండగానే ఆ దొంగలో ఉన్న తొర్ర నుంచి ఒక కోయిల బయటకు వచ్చింది. ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే ఆ కోయిల వాళ్లతో, బాబుల్లారా, ఇది ఏ ఋతువు అని అడిగింది. ఋతువా? కార్తీక మాసం అన్నారు అన్నదమ్ములు. ఈ తొర్రలో హాయిగా నిద్రపోతూ ఈ వేడికి కాబోలు వసంతకాలం వచ్చేసిందనుకుని మేలుకున్నాను. సంక్రాంతి వెళ్ళిందాకా నన్ను ఏ కంతలోనో పడుకోనిస్తిరా, మీ రుణం ఉంచుకోను అన్నది కోయిల. నీ నిద్ర మామూలంగానే కదా పాడైంది. నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు మా ఇంట ఉండు అన్నారు అన్నదమ్ములు. చూరులో వాళ్ళు దానికి ఒక గూడు తయారు చేశారు. అది నెలల తరబడి అందులో పడుకొని నిద్రపోయి తిరిగి సంవత్సరాదికి లేచి కుహు కుహు అని అరిచింది. అది అన్నదమ్ములతో, ఇక నేను ప్రపంచమంతా సంచారం చేసి వసంతకాలం వచ్చిందని చాటించి రావాలి. తిరిగి వచ్చేటప్పుడు మీకు ఏం బహుమానం తెమ్మంటారు అని అడిగింది. అన్ని కష్టాలకు మూలం పేదరికం కదా. మా పేదరికం తీరేటట్టు ఎక్కడన్నా ఒక మంచి ముత్యం గాని రత్నం గాని దొరికితే తెచ్చిపెడుదు. ప్రపంచమంతా సంచారం చేసే నీకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అన్నాడు అన్న. ముత్యాలు రత్నాలు ఉండే చోటికి నేను వెళ్ళను. అందుచేత వాటి గొడవ నాకు నిజంగా తెలియదు. నేను తిరిగే అడవులు అరణ్యాలు లాంటి వాటిలో రెండు విడ్డూరమైన చెట్లు ఉన్నాయి. ఒకదాని ఆకులు పండి రాలుతూనే బంగారపు ఆకులుగా మారిపోతాయి. పండి రాలినాక అవి ఎత్తుకెత్తు మేల్మి బంగారమే ఉంటాయి. దానికి దగ్గర మరొక చెట్టు ఉన్నది. దాని ఆకులు ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటాయి. కోసినా కూడా అవి వాడవు, ఎండవు, రంగులు కూడా మారవు. ఆకు దగ్గర ఉంచుకున్న వాడికి ఎలాంటి చీకు చింత ఉండదు. ఈ ఆకుల్లో ఏది కావాలన్నా నేను తీసుకురాగలను అన్నది కోయిల. అయితే నాకు బంగారాకు తీసుకురా అన్నాడు అన్న ఆత్రంగా. నాకు వాడని ఆకు తీసుకురా అన్నాడు తమ్ముడు. మరుక్షణమే కోయిల తుర్రుమని పారిపోయింది. దూరాన దాని కుహు కుహు ధ్వని వినపడుతూనే ఉంది. తిరిగి వర్షాలు ఆరంభమయ్యే సమయానికి కోయిల తిరిగి వచ్చింది. దాని ముక్కులో రెండు ఆకులున్నాయి. ఒకటి బంగారు ఆకు, రెండోది మామూలు ఆకు. బంగారు ఆకును అన్న, మామూలు ఆకును తమ్ముడు తీసుకున్నారు. మళ్ళీ వచ్చే ఏడు ఇదే సమయానికి ఇలాగే ఆకులు తెచ్చి ఇస్తాను అని చెప్పి కోయిల వెళ్ళిపోయింది. బంగారు ఆకు చేతికి వచ్చాక అన్నకు తమ్ముడి పైన చాలా రోత పుట్టింది. వీడింకేం బాగుపడతాడు, వీడిని శని పట్టాడు, అందుకే వెధవ ఆకు తెప్పించుకున్నాడు. వీడి శనే నాకు ఇంతకాలము అంటింది అనుకుని అన్న తమ్ముడి నుంచి వేరుపడి తన చెప్పుల పని తాను చేసుకోసాగాడు. అన్న దగ్గర బంగారం చేరిందని తెలియగానే అంతకాలము అతన్ని పెళ్లాడడానికి ఒప్పుకోని మనిషి తనంతట తానే పెళ్లాడతానని వచ్చింది. పట్నపు చెప్పులు కుట్టేవాడు అన్నను తన పనిలో భాగస్వామిగా తీసుకున్నాడు. అన్న ఈ విధంగా బాగుపడితే తమ్ముడి పరిస్థితి మరింత అధ్వాన్నమైంది. అతనికి ఇల్లు పెరడు మాత్రమే మిగిలింది. అతను చెప్పులు కుట్టే పని మానేసి పెరట్లో కూరలు పండిస్తూ మైదానం మధ్యగా ప్రవహించే వాగుగట్ల వెంబడి దొరికే రకరకాల దుంపలు, కాయలు, ఆకులు ఏరి
ఏదో విధంగా పొట్టపోసుకునేవాడు. అందరూ తనను చాలా హీనంగా చూస్తున్నారని గాని, తను ఎన్నడూ ఎరగనంత దారిద్ర్యం అనుభవిస్తున్నానని గాని, తన అన్న కూడా తనకు దూరమయ్యాడని గాని అతనెన్నడూ బాధపడి ఎరగడు. మీది మిక్కిలి అతను తనకు జీవితంలో ఎలాంటి లోటు లేనట్లు కనబడేవాడు. ఇది ఇట్లా ఉండగా ఆ ఊరి జాగీరుదారు రాజసభలో తన ఉద్యోగం పోగొట్టుకుని మైదానం అవతల చివరనున్న తన భవనానికి తిరిగి వచ్చాడు. ఉద్యోగం పోవడం ఒకటే కాదు, జాగీర్దార్కు శత్రువులు చాలా అవమానం కూడా కలిగించి రాజధానిలో తల ఎత్తుకు తిరగడానికి లేకుండా చేశారు. అందుచేత ఆయన తన జాగీరుకు తిరిగి వచ్చి అహోరాత్రాలు అవమానంతో కుమిలిపోసాగాడు. ఒకనాడు జాగీర్దారు మైదానం మీద ఒంటరిగా పచారులు చేస్తూ ఉండగా వాగు సమీపంలో అతనికి తమ్ముడు కనబడ్డాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అంతలోనే జాగీర్దారు మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్లయింది. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన నౌకర్లు భృత్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన చాలా ఉత్సాహంలో ఉన్నాడు. నౌకర్లందరినీ పలకరించి సరదాగా కబుర్లు చెప్పాడు. వేటకు ప్రయత్నాలు చేశాడు. తన జాగీర్లో ఉండే వాళ్ళందరికీ అప్పుడప్పుడు విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు. జాగీర్దారులో కలిగిన మార్పునకు కారణం తమ్ముడితో అతను మాట్లాడమేనన్నది ఊరంతా పొక్కిపోయింది. అతని గుడిసెకు ధనికులు దరిద్రులు కూడా వచ్చి అతనితో మాట్లాడి తమ విచారాలన్నిటినీ పోగొట్టుకుని తమ శక్తి కొద్దీ అతనికి కానుకలిచ్చి వెళ్ళిపోసాగారు. తమ్ముడి ఖ్యాతి రాజధానికి కూడా పాకింది. రాజుగారు అతన్ని తీసుకురమ్మని దూతలను పంపాడు. వాళ్ళు రాజుగారి వద్ద నుంచి వెళ్ళలేని బట్టలు ఆభరణాలు తెచ్చి కానుకగా ఇచ్చి తమ్ముడిని రాజధానికి ఆహ్వానించారు. అప్పటికి కోయిల అతనికి 4 ఆకులు తెచ్చి ఇచ్చింది. తమ్ముడు వాటిని తన గొంగళి మధ్య ఉంచి ఆ గొంగళిని 2గా మడిచి కుట్టి దాన్ని భుజాన వేసుకొని రాజుగారి అతిథిగా వెళ్ళాడు. రాజుగారు తమ్ముడిని పిలవడానికి కారణం ఉన్నది. రాజ్యం అయితే సుభిక్షంగానే ఉన్నది, కానీ ప్రజలలో ధనాశ పెరిగిపోయింది. పెద్దవాళ్లలో కూడా వంచన మోసాలు బలిసిపోయాయి. రాజుగారికి రోజు అనేక వందల ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులు చేసేది గొప్పవాళ్లే. గొప్పవాళ్ల మీదనే ఫిర్యాదులు చేస్తున్నారు. రాజుగారు తన కొలువులో ఉన్న వారిలో ఒక్కడిని కూడా నమ్మలేకుండా ఉన్నారు. రాజుగారి కుటుంబంలో కూడా శాంతి లేదు. దివాణపు నౌకర్లందరూ దొంగలే. వాళ్ళ వెనక రాజకుటుంబంలోని వారు ఎవరో ఒకరు ఉండడము, ఆ నౌకర్లను వెనకేసుకొచ్చి తమలో తాము కీచులాడుకోవటము నిత్యకృత్యమైపోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితిలో రాజు తమ్ముణ్ణి పిలిపించాడు. అతను రాజభవనంలో అడుగుపెట్టిన క్షణం నుంచి అందరి మధ్య తగాదాలు నిలిచిపోయాయి. స్నేహభావం పెరిగింది. రాజోద్యోగులు పరస్పరం ఆరోపణలు చేయడం మానేసి ఒకరినొకరు గౌరవించుకోసాగారు. రాజుగారు తమ్ముడి గురించి పుకారుగా విన్నది అక్షరాల నిజమైంది. అందుచేత రాజు అతన్ని తన భవనంలోనే ఉండనిచ్చి అతనితో రోజు గోష్ఠి జరుపుతూ వచ్చాడు. ఈ గోష్ఠిలో మంత్రి సామంతుల దగ్గర నుంచి అందరూ పాల్గొనేవాళ్ళు. అతను ఎవడన్న ప్రశ్న ఎవరికీ కలగలేదు. అందరూ అతనితో మాట్లాడాలని చాలా ఉత్సాహపడేవాళ్ళు. ఇప్పుడు తమ్ముడిలో చెప్పులు కుట్టేవాడి లక్షణాలేవీ లేవు. అతడి వాలకమంతా ఉన్నత రాజోద్యోగికి తగినట్లే ఉండేది. కానీ ఎంత చెప్పినా అతను తన భుజం మీద పాత కంబళి మాత్రం విసర్జించలేదు. ఇది నా అసలు స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. రాజభవనంలో ఉన్నాం కదా అని మనం మన అసలు స్వరూపాన్ని మర్చిపోకూడదు అనేవాడు తమ్ముడు. ఈ మాటలతో అందరూ తృప్తి పడేవాళ్ళు. తమ్ముడు కోటలో పాగా వేశాడన్న సంగతి విని అన్నకు పట్టరాని ఈర్ష్య కలిగింది. 3-4 పిచ్చి ఆకులతో వాడికి అంత అదృష్టం పడితే బంగారు ఆకులు సంపాదించుకున్నా నా గతి ఇలా ఉండడం ఏమిటి? నేను కూడా రాజధానికి పోయి వాడికన్నా 1000 రెట్లు రాజాదరణ పొందుతాను అని అతని భార్యతో చెప్పి ఆమెతో కూడా రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు 2-3 రోజులు కాలినడకన ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం రాజధానికి కొద్ది దూరంలో ఉన్న అరణ్యంలో భోజనం చేయడానికి ఆగారు. అప్పటికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారం దాదాపు అయిపోయి అడుగు బొడుగు మిగిలింది. అదే తిని ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండగా అక్కడికి ఒక ఆడది నెత్తిన ఒక గంప పెట్టుకుని వచ్చి, ఇక్కడ బావి ఉన్నట్టున్నదే, నేను కూడా నీటి కోసమే చూస్తున్నాను అంటూ తన నెత్తి మీద గంప కిందకి దింపింది. ఆ గంప నుండి కమ్మని వేడివేడి వంటకాల వాసన వస్తున్నది. అన్న అతని భార్య ఆ గంపకేసి చూస్తూ గుటకలు వేశారు. మీరు చూడబోతే మహారాజుల్లా ఉన్నారు. నా వంట తింటారా నాయనా? తినేట్లయితే కావలసినంత ఉన్నది అన్నది ఆ గంప మనిషి. నువ్వు ఆప్యాయంగా ఇస్తానంటే తీసుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఇచ్చేవాళ్ల కులం కన్నా మంచి మనసు ముఖ్యం కదా అన్నాడు అన్న బెట్టుగా.
ఆడ మనిషి మంచి మంచి భక్ష్యాలు వాళ్ళిద్దరికీ పెట్టి గంప అడుగున ఉన్న దొత్తలో నుంచి పాయసం తీసి ఇద్దరికీ తాగడానికి ఇచ్చింది. ఆ పాయసంలో మత్తు మందు ఉన్నది. దాన్ని తాగిన కొద్దిసేపట్లోనే భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోయారు. తరువాత ఆ దొంగ మనిషి వారిద్దరినీ నిలువుదోపిడీ చేసేసి కట్టుబట్టలతో మిగిల్చింది. ఇంతలో అక్కడికి ఆమె కొడుకు 10 ఏళ్ల కుర్రవాడు ఒక గొంగళి తీసుకుని వచ్చాడు. ఊళ్ళో ఏం దొరికిందిరా అని తల్లి కొడుకును అడిగింది. ఏమీ దొరకలేదమ్మా. రాజుగారి ఇంటి పక్కగా అర్ధరాత్రి వేళ వస్తూ ఉంటే మేడ కిటికీ నుంచి ఈ కంబళి పడింది. ఉత్త చేతులతో రావడం దేనికని దీన్ని తీసుకువచ్చా అన్నాడు కొడుకు. ఆడ మనిషి గొంగళిని పరీక్షించి, చిచి, ఇది ఎందుకు పనికిరాదు, వీళ్ళు మనకు చాలా ఇచ్చారు కదా, ఇది వీళ్ళకుండని పాపం అంటూ ఆ గొంగళిని భార్యాభర్తల మీద వేసి కొడుకును వెంటబెట్టుకుని గంపతో సహా తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ గొంగళి తమ్ముడిదే. అతనికి రాజుగారు తన సేవకుణ్ణి ఇచ్చాడు. వాడు రాజసం బలిసినవాడు. ఆ గొంగళిని మీద వేసుకునేవాడి వద్ద తాను నౌకరీ చేయడం వాడికి చాలా అవమానం అనిపించింది. అందుచేత ఒక అర్ధరాత్రి తమ్ముడు నిద్రపోయేటప్పుడు వాడు ఆ గొంగళిని కిటికీ గుండా వీధిలోకి గిరవాటు వేశాడు. అడవిలో అన్నకు అర్ధరాత్రి అయ్యేదాకా మెలకువ రాలేదు. అతను నిద్రలేచి చలివేస్తుండడం గమనించి తన మీద ఉన్న పాత గంబళిని కప్పుకొని తన భార్యను లేపాడు. తమ సొత్తంతా ఆడ మనిషి కాజేసుకుపోయినట్లు వాళ్ళకు తెలిసిపోయింది. పోతే పోయిందిలే, పాడు సొత్తు, మనం అసలు రాజధానికని ఎందుకు బయలుదేరాం, అర్థం లేని పని. ఈ అడవిలో చూడు ఎంత ఆనందంగా ఉన్నదో, ఇక్కడే మనం చిన్న కుటీరం వేసుకుని ఉండిపోదాం అన్నాడు భార్యతో అన్న. ఈ మాటలకు భార్య కూడా సమ్మతించింది. ఇది జరిగిన మర్నాడు తెల్లవారగానే రాజు తన ఉద్యోగులందరితోనూ సభ చేసి తమ్ముణ్ణి పిలిపించాడు. అప్పటికే తమ్ముడు తన కంబళిపోయిన సంగతి గ్రహించి దానికోసం వెతకమని తన నౌకరుతో అన్నాడు. అతను ఎన్నడూ లేనిది ఈసారి నన్ను వీళ్ళెందుకు రమ్మంటున్నారు, నేను ఏం నేరం చేశాను అని భయపడసాగాడు. రాజుగారికి కూడా ఈ చెప్పులు కుట్టుకునేవాడిని ఇన్నాళ్లుగా నా ఇంట ఎందుకు ఉంచుకున్నాను అన్న ఆలోచన వచ్చింది. ఆయన తన సభికులను అదే ప్రశ్న వేస్తే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయసాగారు. ఒక్క క్షణంలో సభ కొట్లాటగా మారింది. ఈ కొట్లాటల మధ్య రాజుగారు తమ్ముడి కేసు చూసి, నువ్వేమిటి వినోదం చూస్తున్నావు, పో ముందు బయటకు అని గద్దించాడు. తమ్ముడు మారు మాట్లాడక కట్టుకున్న బట్టలతోనే బయటకు నడిచాడు. అతనికి తన గుడిసె గుర్తుకొచ్చింది. అక్కడికి పోదామని బయలుదేరాడు. అతను సాయంకాలం దాకా నడిచి అరణ్యంలో అన్న ఆపోటనే వేసుకున్న కుటీరాన్ని చేరాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ కుటీరంలో ఎవరో వంట చేస్తున్నారు. ఇంత తిండి తనకు కూడా పెడతారన్న ఆశతో లోపలికి అడుగుపెట్టి లోపల గురకపెట్టి నిద్రపోతున్న తన అన్నను, అతని పక్కనే కుప్పగా పడి ఉన్న తన గొంగళిని చూశాడు. మరొక పక్క వంట చేస్తున్న అన్న భార్య తమ్ముణ్ణి, అతను ధరించిన విలువైన బట్టలను చూసి ఎవరో అధికారి అనుకుని, ఆయన రోజల్లా ఇల్లు కట్టి అలసి నిద్రపోతున్నారు, లేపకండి, వంట అయిపోవచ్చింది, ఏకంగా అప్పుడే లేపవచ్చు అని చెప్పింది. తమ్ముడు తన కంబడి తీసుకుని మీద వేసుకున్నాడు. వెంటనే అతన్ని వేధించే ఆలోచనలన్నీ విచ్చిపోయాయి. వంట పూర్తి అయింది. అన్న లేచాడు. తమ్ముడిని చూసి గుర్తించి, తమ్ముడు, రాజుగారి దగ్గర ఉంటున్నావని విన్నానే, వేటకు గాని వచ్చావా ఏం అని అడిగాడు. లేదన్నా, మనకు రాజుగారి వంటి వాళ్లతో ఏం పని, మన పాత గుడిసెకు పోదామని బయలుదేరాను. నువ్వు మాత్రం ఈ అడవిలో ఎందుకు, మన ఇంటికే పోదాం పదా, మన చెప్పులు కుట్టే పని మనం చూసుకుంటూ నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు తమ్ముడు. అది మంచి ఆలోచనే, తెల్లవారుగానే వెళ్ళిపోదాం అన్నాడు అన్న. ఆ రాత్రికి అందరూ భోజనం చేసి ఆ కుటీరంలోనే పడుకొని మర్నాడు బయలుదేరి తమ పాత గుడిసెకు వెళ్ళి అక్కడ పూర్వంలాగే చెప్పులు కుట్టుకుంటూ కలిసి బతికారు. తమ్ముడు రాజుగారి అతిథిగా చాలా కాలం ఉండి వచ్చాడని తెలిసి ఊళ్ళో వాళ్ళు వాళ్ళని చాలా ఆదరంతో చూడసాగారు.